హలో గైస్, వెల్కమ్ టు మై ఒపీనియన్ గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది మాట్లాడే ముందు, ఈ మూవీ మీద ఎన్నో రివ్యూస్ వచ్చాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ వచ్చేసి నెగిటివ్గా వచ్చాయి. నిజంగానే మూవీ అంత నెగిటివ్గా ఉందా, పబ్లిక్లో మూవీ నచ్చిందా నచ్చలేదా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ నాకు వచ్చాయి. సో ఫస్ట్ మనకు పబ్లిక్ ఏమనుకున్నారు అని చెప్పేసి నేను కొంచెం అనలైజ్ చేశాను. అందులో మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఎలా అనిపించాయి అని చెప్పేసి ఒక 3-4 ఉన్నాయి, అవి చెప్తాను. అందులో ఒకరు వచ్చేసి, ఈ మూవీ ఈ టైంలో వచ్చి ఉండాల్సింది కాదు, ఈ జనరేషన్లో ఈ మూవీ ఎవరికి ఎక్కదు, ఎంతసేపు ఉన్న మూవీలో సాంగ్స్ ఉండాలి, ఎలివేషన్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, రొమాంటిక్ సీన్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇవే కావాలి, ఎంటర్టైన్మెంటే కావాలి. డ్రామా ఉన్న ఫిలిమ్స్, పొలిటికల్ గురించి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి, వాళ్ళకున్న రూల్స్ ఏంటి, వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటి, ఎవరు ఎలా పనిచేయాలి, ఇలాంటివేవి జనరేషన్ వాళ్ళకి అక్కర్లేదు అండ్ చెప్పినా కూడా ఎవరు వినరు. సో ఇలాంటి మూవీస్ వస్తే ఇలాగే ఫ్లాప్ అవుతుంది, ఇలాగే నెగిటివ్ వస్తుందని చెప్పారు. అండ్ ఇంకొకరిని ఈ మూవీ చూడాలా వద్దా, మూవీ ఎలా అనిపించింది అని చెప్పేసి అడిగితే, ఈ మూవీని ప్రతి ఒక్కరు చూడాలి. మెయిన్లీ ఈ జనరేషన్లో చిన్నపిల్లలు కానీ, ఇప్పుడిప్పుడే 18 years వచ్చి ఓటుకి రెడీగా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మూవీలో మనకు తెలియని ఎన్నో విషయాలు మూవీలో చెప్పారు. పాలిటిక్స్ అంటే ఏంటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, వాళ్ళకు ఏమేమి రూల్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, ఎలక్షన్ టైంలో ఎలా ఉండాలి, ఒక రూలింగ్ పార్టీ అయినా సరే ఎలక్షన్ టైంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ మూవీలో మనం చూడడం వల్ల తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇలా చెప్తూ ఫైనల్గా ఒకటి చెప్పారంటే, ఫ్యామిలీ తోటి ఇబ్బంది పడకుండా చూడగలిగే మూవీ అని చెప్పారు. సో ఇలా నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగాను, ఇలా అడిగిన ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే చెప్పుకుంటూ వచ్చారు. సో బయట పబ్లిక్ లో ఇంత పాజిటివ్ ఉన్న ఈ మూవీని రివ్యూస్ లో ఎందుకు ఇంతగా నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చాలా ఆలోచించాను. బట్ నాకేం అర్థం కావట్లేదు. ఏమో రివ్యూర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఏంటో నాకు తెలియదు. సో అదంతా వదిలేస్తే మన రివ్యూ కాడికి వస్తే, నాకైతే పర్సనల్గా ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సో ఇందాక నేను చెప్పాను కదా కొంతమంది ఒపీనియన్ గురించి, అందులో ఒకరు చెప్పినట్టు నాకు ఈ మూవీలో ఒక సీన్ చాలా లాగా అనిపించిన టైంలో ఆ సీన్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి బోర్ అనే ఫీలింగ్ రాలేదు. అదేంటనేది ఒక చిన్న చెప్తాను, ఇట్స్ జస్ట్ నాట్ ఎ స్పాయిలర్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకో డిస్ట్రిక్ట్లోకి అడుగు పెట్టాలంటే ఆ డిస్ట్రిక్ట్ యొక్క కలెక్టర్ని పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మనకు మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే 1% కూడా నాలెడ్జ్ లేదు ఈ పాయింట్ మీద. ఇలాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ మనకు తెలియని ప్రతిదీ ఈ మూవీలో చూడొచ్చు, మనం నేర్చుకోవచ్చు. ఇలా ఇంత మంచిగా పాజిటివ్గా ఉన్న ఈ మూవీని చాలా అంటే చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఎస్, నిజంగానే ఈ మూవీలో ప్రెడిక్టబుల్ ఉంది అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. బట్ ఆ బోర్ సీన్స్ ని బోర్ కొట్టకుండా ఫాస్ట్ లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన మూవీ అయితే, ఏ మూవీలో అయినా సరే కొన్ని ఫ్లాస్ ఉండడం కామన్. అండ్ ఆ ఫ్లాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మూవీ మొత్తాన్ని బ్లేమ్ చేయడం, ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్ అని నా ఫీలింగ్. ఓకే, ఇక మన ఈ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, రామ్ చరణ్ గారు అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ మూవీలో 2 సీన్స్ ఉంటాయి, ఆ 2 సీన్లో మనకు రంగస్థానంలో రామ్ చరణ్ గారిని గుర్తు చేస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్ చూస్తాం ఈ మూవీలో మనం. అండ్ ఆఫ్టర్ రామ్ చరణ్ గారు, అంజలి గారు ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద మూవీ అని చెప్పాలి. పీక్స్ లో ఉంటుంది యాక్టింగ్. అండ్ ఆఫ్టర్ దిస్ 2 ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా కియర్ అడ్వాన్ గురించి మాట్లాడాల్సి వస్తే, జస్ట్ ఫర్ సాంగ్ అనిపించింది అండ్ రెమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఎట్ రోల్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే, ఎస్పెషల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ టైం మొత్తం బీజిఎం ఎంటర్ ఇలా ఉంది, బీజిఎం తమనైనా బీజిఎం కొడుతున్నాడు అనుకున్న టైంలో ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. దట్ బీజిఎం హాస్ లిటరలీ ఇన్ మై మైండ్ ఇంకా రన్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ లో వచ్చే 2 ఎమోషన్ సీన్స్ లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ మన తమనన్న బీజిఎం అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. అండ్ ఈ మూవీని రికమెండ్ చేస్తారు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ మూవీని నేను రికమెండ్ చేస్తాను. సంక్రాంతి ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఇంతేనండి ఈ మూవీ గురించి. అండ్ ఇక ఈ మూవీని ఎవరైనా చూడకుంటే మాత్రం గో వాచ్ ఇట్. ఇట్స్ ఏ వర్త్ వాచబుల్ విత్ ఫ్యామిలీ. అండ్ చూసాక మూవీ ఎలా అనిపించిందో వచ్చి కామెంట్ చేయండి. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసాక ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. సో మిస్ కావద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.